లాస్ట్ వీడియోలో మనం కంటెంట్ బకెట్స్ గురించి ఇంట్రడక్షన్ చేసాం, రైట్? సో ఆఫ్లైన్ బిజినెసెస్ గురించి వేరియస్ కంటెంట్స్ ఏమేమి క్రియేట్ చేయొచ్చు అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే కనుక ఏంటది అంటే కంటెంట్ ఫర్ ఆఫ్లైన్ బిజినెసెస్ ఏమేమి కవర్ చేసామో చూద్దాం. ఇవన్నీ కూడా చూడాలనుకుంటే పార్ట్ 1లో చూడండి. ఇక్కడ ఐ అనే బటన్ కనుక క్లిక్ చేస్తే పార్ట్ 1 వస్తుంది. అందులో చూడొచ్చు. ఇదంతా కూడా మీ యొక్క బిజినెస్ వీటిలో ఏదైనా ఉంటే కనుక రీటైల్ బిజినెస్, క్లాదింగ్, జనరల్ స్టోర్ ఏదైనా ఉండనియండి, లేదు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ బిజినెస్ టు బిజినెస్ ఏదైనా పర్లేదు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే అది చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో ఉంటే చూడండి. బ్యూటీ అండ్ ఫ్యాషన్ బొటిక్ సంబంధించిన కూడా కంటెంట్ ఎటువంటిది క్రియేట్ చేయొచ్చు అని డిస్కస్ చేసాము. ఆటోమొబైల్ డీలర్స్ అండ్ షోరూమ్స్ కూడా మనము లాస్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. మీ యొక్క బిజినెస్ వీటిల్లో ఏదైనా ఉంటే మీకు ఎటువంటి కంటెంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు అని చెక్ చేయడానికి. ఇవాళ మనం వెళ్దాం సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ గురించి. సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ అంటే ఏంటి? బేసికలీ ఏదైనా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం బేసికలీ. ఓకే, రైట్. ప్రోడక్ట్గా కాకుండా ఇంతకుముందు రీటైల్ తీసుకుంటే ప్రోడక్ట్స్ ఉంటుంది. దాంట్లో ప్రోడక్ట్ ఇది ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఇవ్వడము, ఏదైనా అమ్మడము ఇలా ఉంటుంది. సర్వీస్ అంటే మనం పని చేసి పెట్టేది బేసికలీ, రైట్? ఎగ్జాంపుల్సే చూద్దాం. ఇందులోనే చూద్దాం. డైరెక్ట్గా మీకు ఇంకా బాగా మంచి అవగాహన రావచ్చు అక్కడ. లెట్స్ గో అండ్ సీ. సర్వీస్ బేస్డ్కి వెళ్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొఫెషనల్స్ అండ్ డాక్టర్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. మెడికల్ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట బేసికలీ. డాక్టర్స్, సిఏస్, లాయర్స్. ఓకే, మీరంతా ఎటువంటి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ గో విత్ దీస్ థింగ్స్. మిత్స్ వర్సెస్ ఫ్యాక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కంటెంట్, చాలా అండర్ రేటెడ్ కంటెంట్ అంటాను నేను దీన్ని. ఎందుకంటే ఇది కనుక మనం చేసామంటే చాలామంది మనల్ని ఫాలో అయ్యి మనల్ని ట్రస్ట్ చేయడం, ఇమీడియట్ ట్రస్ట్ వస్తుంది. మిత్ అంటే ఏంటంటే అపోహ, ఫ్యాక్ట్ ఏంటి అంటే నిజం. అపోహ ఏంటి, అదే నిజం ఏంటి అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దీంట్లోకి వెళ్తే కనుక మామూలుగా ఈ పెయిన్ వస్తుంటే ఇలా అనుకుంటూ ఉంటారు, కానీ ఇది కాదు యాక్చువల్ రీజన్. దిస్ ఇస్ ద యాక్చువల్ రీజన్ అంటే పీపుల్ విల్ గెట్ ఎడ్యుకేటెడ్ అవుతారు. సో దే విల్ ఇమీడియట్లీ స్టార్ట్ ట్రస్టింగ్ యూ. ఏదైనా సీఏ కూడా తీసుకోండి. సీఏ అంటే ఫినాన్షియల్ థింగ్స్ బేసికలీ. ట్యాక్సెస్ గురించి తీసుకోండి, లేకపోతే ఏదైనా తీసుకోండి. మామూలుగా జనాలు ఏం అపోహ పడుతుంటారు, ఆ అపోహ నుంచి వాళ్ళని బయట తీసుకురావడానికి ట్రై చేయాలి బేసికలీ. లాయర్స్ అయినా కూడా లాకి సంబంధించిన కూడా పెట్టచ్చు. చాలా చాలా పవర్ఫుల్ కంటెంట్ ఇది, మిత్ వర్సెస్ ఫ్యాక్ట్. ఓకే, మీకే తెలిసి ఉంటుంది. యూ కెన్ జస్ట్ హ్యావ్ మీ యొక్క క్లయింట్స్ కానీ మీ యొక్క హిస్టరీ ఆర్ మీ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలామంది ఎన్నో చూసింటారు. జనాలు ఏమేమి అపోహ పడుతుంటారో మీకు తెలిసి ఉంటుంది. అవన్నీ లిస్ట్ రాసుకోండి. అది కాదు ఇది మీరు మామూలుగా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏదైతే చేస్తుంటారో అటువంటిది ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ అనమైజ్డ్ కేస్ స్టడీస్ అంటే బేసికలీ స్పెసిఫిక్గా ఏదైనా కేస్ స్టడీస్ ఏదైనా ఉంటే ఈ పర్టికులర్ పేషెంట్తో నాకు ఈ సిచ్యువేషన్ జరిగింది, ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలా డీల్ చేశాము. ఈ పేషెంట్ యాక్చువల్గా ఇది అనుకుంటున్నాడు, కానీ దీనివల్ల మేము ఈ పర్టికులర్ ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ సర్జరీని అనుకున్నారు, సర్జరీ అవసరం పడలేదు, లేకపోతే సర్జరీ వీళ్ళకైతే అవసరం పడింది ఎందుకంటే ఈ సిచ్యువేషన్ వల్ల. ఎగ్జాక్ట్గా కేస్ స్టడీస్ ఏంటి అని చెప్పి ఒక్కొక్క కేస్ స్టడీ స్పెసిఫిక్గా చిన్న షార్ట్స్ లాగా పెట్టడం మంచిది. డెంటిస్ట్ కూడా బాగా పనికొస్తుంది. ఈ పర్టికులర్ కేస్ స్టడీ, ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఈ రూట్ కెనాల్ చేయాల్సి వచ్చింది, ఈ పన్ను పీకేయాల్సి వచ్చింది, పన్ను పీకకుండానే ఇక్కడ కొంచెం సెర్చ్ చేసాము, ఏమో ఉంటాయి కదా, రైట్? దోస్ థింగ్స్ ఆర్ కేస్ స్టడీస్. స్పెసిఫిక్గా ఒక్కొక్క చిన్న షార్ట్గా చేయండి. ఒక 30 seconds 40 seconds చేయించండి, లేకపోతే చేయండి. కాంప్లెక్స్ టాపిక్ని ఏదైనా సింప్లిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. జనాలు ఎక్కడైనా చాలా కన్ఫ్యూజన్స్లో ఉంటారు, ఇదేమో అదేమో అని చెప్పి. లేదు, సింపుల్గా 1-2 స్టేట్మెంట్లలో ఆ మొత్తం టాపిక్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎగ్జాంపుల్ లాయర్స్ తీసుకుంటే ఏదైనా ఒక కాంప్లెక్స్ లా ఉందనుకోండి, ఆ లాని మీరు సింప్లిఫై చేసి ఇదిగోండి ఇలా చేస్తే దీనికి ఇలా ఉంటుంది అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది. అటువంటిది ఏదైనా ట్రై చేయండి, ఇట్ విల్ వర్క్ ప్రాపర్లీ. ఓకే, అండ్ క్రెడెన్షియల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆబ్వియస్లీ మీ యొక్క క్రెడెన్షియల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి చెప్పడం ఇది ఒకటి. మీరు ఎక్కడి నుంచి మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ పని చేశారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫౌండర్ స్టోరీ. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టు ఫౌండర్ స్టోరీ లాగా, కాకపోతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ మాట్లాడుతుంటాం. కామన్ మిస్టేక్స్ దట్ పీపుల్ మేక్. కామన్ మిస్టేక్స్ ఉంటాయి, రైట్? ఏ విషయంలోనైనా మామూలుగా ఏమేమి మిస్టేక్స్ చేస్తుంటారు, లాలో అయినా ఏం మిస్టేక్స్ చేస్తుంటారు, ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు, ఏ తప్పు చేసిన దానివల్ల వాళ్ళు ఎట్లా తగులుకున్నారు, ఏం ఇష్యూ వచ్చింది. డాక్టర్లో కూడా అంతే కదా, ఏమేమి కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు, అపోహల్లో వెళ్ళి ఎటువంటి సిచ్యువేషన్లో పడ్డారు, ఇవన్నీ కూడా మనం తీసుకురావచ్చు అనమాట. గాట్ ఇట్? దిస్ ఈస్ అబౌట్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, సిఏస్, ఇట్లా వాళ్ళ వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే. హెల్త్ కేర్ అండ్ వెల్నెస్. డాక్టర్స్ ఇక్కడ మళ్ళీ కూడా వస్తారు కొంచెం, కాకపోతే హెల్త్ కేర్ లోపలికి ఇక్కడ నేను చెప్పినట్టుగా రికవరీ స్టోరీస్, బేసికలీ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఫిట్నెస్, వీటికి స్పెసిఫిక్గా తీసుకుంటే. ఓకే, రికవరీ స్టోరీస్. వీళ్ళు వచ్చారు, ఈయనకు కాళ్ళు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, సో ఇక్కడికి వచ్చి ఈ పర్టికులర్ ఫిజియోథెరపీ చేయించుకొని వెళ్ళారు, సో దే హ్యావ్ రికవర్డ్ సో మచ్. అండ్ వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్స్ తీసుకురావడం అంతా కూడా బాగా పనికొస్తుంది అనమాట. సింపుల్ ఎక్సర్సైజ్ అండ్ హెల్త్ టిప్స్. ఇంట్లో కూర్చొని ఎలా ఎక్సర్సైజ్ చేస్తారు, ఎప్పుడు ప్రతిసారి మా ఫిజియోథెరపీకి రండి అని చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ గివ్ సమ్ హెల్త్ టిప్స్
అండ్ సమ్ ఎక్సర్సైజ్ టిప్స్ దే విల్ ఫాలో. అండ్ రేపు పొద్దున ఎప్పుడు అవసరమైతే మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. ఓకే, దిస్ ఈస్ ద వే యూ కెన్ ట్రై బిల్డ్ ద ట్రస్ట్. సేమ్ ఇక్కడ కూడా మిత్ అండ్ ఫ్యాక్ట్ కంటెంట్ ఉంటే పెట్టండి, మళ్ళీ అపోహలు నిజాలు ఏంటి అని చెప్పి. క్లినిక్ ఎక్విప్మెంట్ షోకేస్ చేయండి, క్లినిక్ని షోకేస్ చేయండి, ఎక్విప్మెంట్ ఉందో చేయండి, ఈ ఎక్విప్మెంట్ ఉంది, ఈ ఎక్విప్మెంట్ దీనికి వాడచ్చు, ఈ ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం వాడచ్చు, లంబార్ ప్రాబ్లం అంటే ఇది వాడేదానికి ఇది తెప్పించాము అదే పనిగా జర్మనీ మేడు ఉంటాయి కదా, ఏదో ట్రై టు గివ్ దోస్ అప్డేట్స్. ఎవరు చెయ్యరు, ఇట్లాంటివి చెయ్యండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. స్పెషలైజేషన్ అండ్ క్రెడెన్షియల్స్, ఆబ్వియస్లీ క్రెడెన్షియల్స్ ఎవ్రీవేర్. క్రెడెన్షియల్స్ అంటే మీరు ఏం చదివారు, మీరు ఏం చేశారు, మీకు ఏమేమి స్పెషలైజేషన్ ఉంది, ఏ పర్టికులర్ ఫిజియోథెరపీలో కూడా దండిగా ఉంటాయి కదా, దేనిపైన మీరు స్పెషలైజ్ అయినారు, మీ యొక్క క్లినిక్ దేనిపైన స్పెషలిస్ట్ లేదు, ఎక్కడెక్కడ ఏమేమి అని చెప్పేసి మీ యొక్క క్రెడెన్షియల్స్, ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఇవ్వడం బాగుంటుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ హెల్త్ కేర్. అండ్ నెక్స్ట్ వన్కి వెళ్తే కనుక హోమ్ సర్వీసెస్. ఇవి బేసికలీ ఇంటీరియర్ డిజైనర్స్, కాంట్రాక్టర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, పెయింటర్స్ అందరూ ఉంటారు కదా, మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐమ్ టెలింగ్ యూ, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్ అయితే ఎన్ని చూస్తామో ఇన్స్టాగ్రామ్లో దండిగా ఉంటాయి. స్టార్ట్ చేసేదానికి ముందు 4 ఫోటోలు తీసుకోండి, ఒక వీడియో తీసుకోండి, అయిపోయిన తర్వాత ఒక 4 ఫోటోలు వీడియోలు తీసుకోండి, మీ పని మీరు చేసుకోండి. ఆ 2 కలపండి ఇన్స్టాగ్రామ్లో, ఫస్ట్ నెక్స్ట్, బిఫోర్ ఆఫ్టర్ పీపుల్ విల్ ఫాల్ ఇన్ లవ్, వావ్ అనుకుంటారు. ప్లస్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మీ యొక్క వర్క్ని కూడా ఎన్హాన్స్ చేస్తారు ఆటోమేటికలీ, సైకలాజికలీ ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఆన్ సైట్ ప్రాజెక్ట్ ఏదైనా అంటే బిహైండ్ ద సీన్స్, ఆన్ సైట్ ప్రాజెక్ట్ అంటే వర్క్ జరుగుతుంటే దాని వెనకాల బిహైండ్ ద సీన్స్, మీ టీం వచ్చారు, మీ పెయింటర్ జాబ్ ఏదో చేస్తున్నారు, మీ టీం వాళ్ళతో ఏమేమి చేస్తున్నారు, ఎట్లా కొలాబరేట్ చేస్తున్నారు, ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఏమేమి చేస్తున్నారు. 3 టీం ఉంటే కూడా పర్లేదు, అయినప్పటికీ కూడా ఎవరో ఒకరు ఫోటో తీస్తారు, అది తీసుకెళ్ళి పెట్టండి. సింపుల్గా పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ ద కంటెంట్ వెన్ పీపుల్ ఆర్ వర్కింగ్. బేసికలీ మీరు పెయింటర్ అంటే మీరు పెయింట్ జాబ్ చేస్తూ ఉంటే కూడా పెయింటింగ్ జాబ్కు ముందు మీరు ఏదో దానికి ఎట్లా సర్దుకుంటారు కదా, ఏదో మీ యొక్క సెటప్ మీకు ఉంటుంది కదా, ఆ సెటప్ చేస్తున్నప్పుడు ఫోటోలు తీయండి, వీడియో తీయండి, తీసుకెళ్ళి అప్లోడ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. క్లయింట్ టెస్టిమోనియల్స్ ఈజ్ ఆల్ ద టైమ్ ఇంపార్టెంట్. ఎవరికైనా మీరు మంచి జాబ్ చేసి పెడితే, పని చేసి పెడితే ఇది వచ్చేసి క్లయింట్ టెస్టిమోనియల్స్ కూడా చెప్పండి, వాళ్ళ చేత చెప్పించండి. మెటీరియల్ సెలెక్షన్ అండ్ అవాయిడ్ స్కామ్ టిప్స్. ఎటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, వేరే పెయింటర్స్కి కూడా మీరు మంచి ఇది ఇవ్వచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా మంచి ఏమంటారు ఇది ఇవ్వచ్చు. పెయింటర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను, ఇంటీరియర్స్ ఆర్ కాంట్రాక్టర్స్, ఎలక్ట్రీషియన్స్ అందరికీ ఉపయోగపడుతుంది. సో ఎటువంటి మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలా ఏంటి, ఇదంతా కూడా స్కామింగ్ నుంచి ఎలా బయటపడచ్చు, ఎటువంటివి కొనొచ్చు, ఎవరి దగ్గర కొనొచ్చు, ఎవరి దగ్గర కొనకూడదు, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, వాళ్ళకి ఏం చెక్ చేయాలా, ఈ టిప్స్ ఇవ్వండి. కొనడానికి టిప్స్ ఏదైనా, ఇంటీరియర్ డిజైనర్ అయినా తీసుకోండి, ఎలక్ట్రీషియన్స్ అయితే ఎలక్ట్రిక్ సంబంధించిన తీసుకోండి, ఏదైనా తీసుకోండి. టీమ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ, ఇది మళ్ళీ నేను చెప్పినట్టుగా ఇట్స్ లైక్ క్రెడెన్షియల్స్ లాగా, టీమ్ ఎంత ఎక్స్పర్టీస్ ఉంది ఇవన్నీ కూడా. గాట్ ఇట్, దిస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ విల్ టాక్ అబౌట్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ అడ్వైజరీ. చాలా మంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే అంటే ఓన్లీ ఇన్సూరెన్స్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి అంటుంటారు. బట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూ, రైట్? వాల్యూ ప్రొవైడ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి జనాలకి, అప్పుడే అక్కడ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మెయిన్లీ ఇన్ ఫినాన్షియల్. ఎందుకు అంటే ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ హియర్. అంత డబ్బులు పెట్టాలా అన్నప్పుడు వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవ్వాలా. ఇవన్నీ కూడా సేమ్ మిత్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మిత్ బస్టింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ అంటే సేమ్ అపోహలేంటి, మనం వాటిని ఎలా ఛేదించగలచ్చు, లేదు అపోహలేంటి, నిజాలేంటి, ఇవి చెప్తే మంచిది. ఎటువంటివి చేయాలా, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా, ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలా. కొంతమందికి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారు, ఎక్కడ ఊరికైనా డబ్బులు లేదు, అది కాదు, ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ గుడ్ అని చెప్పండి, నిజం చెప్పండి, అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ అంటే కూడా చాలా మంది రిస్క్, అది ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ దమ్, మీరు చెప్పాలి రిస్క్ అనేది కూడా చేయాలా, ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు చేయండి. ఎగ్జాంపుల్స్ స్టాక్స్ సైడ్గా మాట్లాడితే, మ్యూచువల్ ఫండ్స్ కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఫియర్ నుంచి బయట తీసుకురావాలి, ఆ భయపడే తత్వం నుంచి బయట తీసుకురావాలా. దెన్ దే విల్ స్టార్ట్ ట్రస్టింగ్ యూ. అండ్ ఆబ్వియస్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ స్టోరీస్ ఉంటాయి కదా. క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే ఎవరిదైనా క్లెయిమ్స్ చేపిస్తేనో వాళ్ళది ఎట్లా క్లెయిమ్ అయింది, ఎంత డబ్బులు సేవ్ చేసుకున్నారు, ఎక్కడో హెల్త్ దీంట్లోకి వెళ్ళినప్పుడు సడన్గా ఏదో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి సింపుల్ పాలసీ ఎక్స్ప్లెయినర్స్, ఏమంటే పాలసీస్ ఉంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కూర్చొని గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సింపుల్గా ఈ పాలసీకి ఇట్లుంటుంది, ఈ పాలసీకి ఇట్లుంటుంది, మధ్యలో పెట్టండి. యాజ్ ఐ టెల్ యూ, వారానికి ఒకటో లేకపోతే 2 వారాలకు ఒకటే ఉండాలి. మార్కెటింగ్ తక్కువ ఉండాలి, వాల్యూ ప్రొవైడింగ్ ఎక్కువ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆబ్వియస్లీ క్రెడెన్షియల్స్ అన్ని చోట్ల చెప్తాను నేను. క్రెడెన్షియల్స్ అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి, మీరు ఎటువంటి ఇన్సూరెన్సెస్ మీరు డీల్ చేస్తారు, జనరల్ మాత్రమేనా, లైఫ్ ఇన్సూరెన్స్, మళ్ళీ మోటార్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా చేస్తారా, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఎంతమందికి క్లెయిమ్స్ చేయించారు, మెనీ థింగ్స్ యూ విల్ బీ హ్యావింగ్, రైట్? సేమ్ థింగ్ ఫర్ ఫినాన్షియల్ అడ్వైజరీ ఆల్సో. ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఏం చేశారు మీరు ఇప్పటి వరకు ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ లిటరసీ టిప్స్ అంటే చాలా మందికి తెలియదు ఫినాన్షియల్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలా అని చెప్పేసి. ఎగ్జాంపుల్స్, శాలరీ సంపాదించిన వాళ్ళకు కూడా శాలరీ వచ్చేది ఒక ఎత్తు అంటే శాలరీ పోతుండదు ఇంకో ఎత్తు, బొక్కలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు, డబ్బులు మిగలకుండా పోయేదానికి చాలా రీజన్స్ ఉంటాయి. దే మైట్ నాట్ బి 100% ఆర్గనైజ్డ్, ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉండదు. వాళ్ళకి టిప్స్ ఇవ్వండి, ఎలా మీ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవాలా, గివ్ సమ్ లిటరసీ టు దెమ్.
గాట్ ఇట్, దిస్ వన్ విల్ వర్క్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఫినాన్షియల్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ వన్ అయితే ట్రావెల్ అండ్ టూరిజం కూడా ఒకటి సపరేట్గా కేటగిరీగా పెట్టారనమాట. ఇది కూడా ఈ మధ్య బాగా బూమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, మీది ఒకవేళ ఆల్రెడీ దాంట్లో ఉంటే ప్యాకేజెస్ ఉంటే మీ యొక్క ప్యాకేజెస్ ఏంటి, డెస్టినేషన్ ప్యాకేజ్ ఏంటి షోకేస్ చేయండి. ఓకే, అండ్ టెస్టిమోనియల్స్ పెట్టండి, రివ్యూస్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ట్రావెల్కి వచ్చి వెళ్తే కనుక హౌ టు గివ్ దెమ్, వాళ్ళకి ఏం ఫిచ్చింగ్ అయింది వాళ్ళ చేత మాట్లాడించండి. చాలా మంచి టీము, చాలా మంచి గ్రూపు, వీళ్ళే బస్ ప్రొవైడ్ చేసినారు, వీళ్ళు అక్కడికి తీసుకెళ్లినారు, ఫుడ్ వీళ్ళదే, అది లెట్ దెమ్ టాక్. మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. బిహైండ్ ద సీన్స్ ట్రిప్ ప్లానింగ్ అంటే, ట్రిప్ ప్లాన్ చేసేదానికి ముందు బిహైండ్ ద సీన్స్, బండి స్టార్ట్ అయ్యేటప్పుడు, బండి మధ్యలో ఆపినప్పుడు, ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఉంటాయి. దాని తర్వాత అందరినీ సమకూర్చి ఒక గ్రూప్ ఫోటో తీయడము, ఆ ఫోటో తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టడము. ఓకే, అందరూ ట్రైన్ కోసం ఎగ్జాంపుల్స్, ట్రైన్ జర్నీ ఉంది అంటే అందరూ ట్రైన్ బోగిలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు పెట్టడం. దిస్ వన్ విల్ గివ్ సమ్ గుడ్ ఫీల్ అండి. మీ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, మీ ఇన్సూరెన్స్ వాళ్ళు, మీ ట్రావెల్ వాళ్ళు, వాళ్ళతో వెళ్ళడానికి వాళ్ళ చేత ఫోటోలు తీయించండి, అవి పెట్టండి. ఎంతమంది పెడుతున్నారు, ఇది పెట్టండి. ట్రిప్ కింద పెద్దగా రాయించండి, పెద్ద బోల్డ్ లెటర్స్ రాయండి. ఎగ్జాంపుల్స్ ఏదో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ వారణాసి ట్రిప్ అనుకోండి, వారణాసి ట్రిప్ డే 1 పెట్టండి, డే 3 పెట్టండి, డే 5 పెట్టండి, రోజు పెట్టండి అని చెప్పట్లు, అప్పుడప్పుడు పెట్టండి, ఇట్లా అని చెప్పేసి దెన్ దే విల్ కమ్ టు నో. అట్లా అని చెప్పి మొత్తం ఫుల్గా పెట్టేసేకుండా ఒక ట్రిప్కి ఒక 5 ఫోటోలు అన్నట్టు పెట్టండి, దట్ విల్ బి బెటర్. ఓకే, మరీ లేకపోతే ఆల్బమ్ లాగా తయారవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ట్రిప్ అంటే ఆల్బమ్స్ రెడీ అయిపోతాయి. ఓకే, బట్ డోంట్ ఇరిటేట్ ద పీపుల్, దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. ఓకే, సేఫ్టీ అండ్ ఐటినరీ, ట్రాన్స్పరెన్సీ, ఏమేమి సేఫ్టీస్ ఇస్తారు మీరు, ప్లస్ ఐటినరీ అంటే మీ యొక్క ప్లానింగ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఎట్లా ఏం సంగతి, ఎక్కడ దిగుతారో, అక్కడ బస్సు ఉంటుందా, ఏముంటుంది, ఈ ట్రాన్స్పరెన్సీస్ గురించి కూడా చెప్పండి. ఇలా ఉంటుంది, ఇలా మేము మేనేజ్ చేస్తాము, అదంతా. సేఫ్టీ పర్పస్ కూడా చెప్పండి, సేఫ్టీ ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు. లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ సమ్ చిల్డ్రన్స్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటే, అది ఏమైనా ఉంటే కూడా వాళ్ళ సేఫ్టీ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు. స్కూల్ ట్రిప్స్కి వెళ్తుంటే స్కూల్స్ వాళ్ళకి కూడా మీరు ట్రిప్ సేఫ్టీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మీ యొక్క వెహికల్స్ ఎలా ఉంది, వెహికల్స్ లైసెన్స్డా ఏంటి, ఏమో ఉంటాయి కదా. సో టాక్ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే, మళ్ళీ ఏజెంట్స్, లోకల్ డెస్టినేషన్ ఎక్స్పర్టీస్ అంటే అక్కడ పర్టికులర్ డెస్టినేషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు కదా లోకల్ గైడ్స్, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళతో మాట్లాడించడం, లేకపోతే చెప్పడము, ఇక్కడ ఈ ప్రదేశాలలో మాకు వీళ్ళు ఉంటారు. సో అక్కడ ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క చోటకి, ఇప్పుడు ఢిల్లీకి వెళ్తే ఇక్కడ మాకు ఏజెంట్స్ ఉన్నారు, ఇక్కడ మాకు గైడ్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు, దాంతో చెప్పడం, మాట్లాడండి. లేకపోతే వాళ్ళ చేత కూడా మాట్లాడించండి, అవి కూడా మీ దాంట్లో పెట్టండి. వాళ్ళ చేత మాట్లాడించి ఆ ఫోటో కూడా పెట్టండి, హీఈస్ ద వన్, ఈయనే మా యొక్క గైడ్ అని చెప్పి చెప్తూ ఉండాలండి. ఇది చెప్తూ ఉంటే పీపుల్ విల్ సీ దోస్ కంటెంట్ అండ్ దే విల్ కమ్ అండ్ అటాచ్ టు యూ, దే విల్ స్టార్ట్ ట్రస్టింగ్ యూ, అండ్ ఫైనలీ ఆ కాంట్రాక్ట్ మీకు వస్తుంది. ఓకే, ఆ ట్రావెల్ కాంట్రాక్ట్ వాట్ ఎవర్. ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ ట్రావెల్ ఏజెన్సీ, టూర్ ఆపరేటర్స్, హనీమూన్ ప్యాకేజెస్, పిల్గ్రిమేజ్ ప్యాకేజెస్, ఇవన్నీ కూడా దీంట్లో పడతాయి అనమాట. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లోకల్ సర్వీసెస్ లైక్ రెస్టారెంట్లు, సెలూన్స్, జిమ్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్ బేసికలీ. ప్రోడక్ట్సే కానీ ఆబ్వియస్లీ సర్వీసెస్ ఇక్కడ ఎక్కువ, రైట్. రెస్టారెంట్ అంటే ప్రోడక్ట్ గురించి కూడా చేసుకోవచ్చు, హోటల్ అని చెప్పి, బట్ యు ఆర్ బేసికలీ ప్రొవైడింగ్ సర్వీస్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ అండ్ సెలూన్ ప్రాసెస్ బిహైండ్, ఎవరు చేస్తున్నారు చెప్పండి, మీరు ఎవరైనా చేస్తున్నారా, చేస్తుంటే వెరీ గుడ్, చేయకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. కిచెన్ ఎగ్జాంపుల్, కిచెన్ లోపల ఏం చేస్తున్నారు జనాలు, చెఫ్ ఏం చేస్తున్నాడు, ఫోటోలు తీయండి, వీడియోస్ పెట్టండి. ప్రాసెస్ చెక్ లిస్ట్ ఉంటే ఆ చెక్ లిస్ట్ పెట్టండి. లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ చెఫ్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏం చేసిన, చేతులు కడుక్కున్నాడు, దాని తర్వాత ఇది ఉంటాయి కదా, క్లీన్లీనెస్ చెక్ లిస్ట్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ యొక్క ప్రాసెస్ ఆర్డర్ ఎట్లా ప్రాసెస్ చేస్తారు, మీ దగ్గర ఏదైనా సిస్టమ్ ఉందా, ఏదైనా టోకన్ నెంబర్ వస్తుందా, మీ దగ్గర సిస్టమ్ ఉందా, ల్యాప్టాప్, ఆ స్క్రీన్ పెట్టండి, దిస్ ఈజ్ మై ప్రాసెస్ సిస్టమ్. ఎప్పుడు కానీ ఆర్డర్స్ అనేది మేము స్పెసిఫిక్గానే తీసుకుంటాము, ఆర్డర్ నెంబర్ ప్రకారం, ఆ లైన్ ప్రకారం వెళ్తుంది, అంతేగాని లాస్ట్లో వచ్చినాడు ముందర ఇలా అంతా వెళ్ళదు, ఇదే మాకు ఆ సిస్టమ్ గురించి చెప్పండి. గాట్ ఇట్. అండ్ ఒక్కసారి లోపలికి వచ్చేసారంటే మా ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ వెయిటర్ వెళ్ళిన తర్వాత ఆర్డర్ తీసుకున్న తర్వాత సెకండ్ ఆర్డర్కి వెళ్ళడు, డైరెక్ట్గా కిచెన్కి వచ్చి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాతనే నెక్స్ట్ ఆర్డర్ని అటెండ్ అవుతాడు. ఉంటాయి మీ ప్రాసెస్ ఏదో. టాక్ అబౌట్ దట్ ప్రాసెస్. పీపుల్ రియలీ విల్ లవ్ ఇట్ అండి. చాలామంది నాట్ డూయింగ్ ఇట్. ఇఫ్ యూ కీప్ డూయింగ్ దిస్, పీపుల్ విల్ స్లోలీ ఓకే వావ్ అనుకుంటారు. ఆ యొక్క దీంట్లో మీ యొక్క ఉత్తీర్ణత ఏంటి అని చెప్పి వాళ్ళు పసిగడతారు. ఇట్స్ రియలీ నీడెడ్ నౌ డేస్, ఐమ్ టెలింగ్ యూ. ఆన్ కెమెరా కస్టమర్ రియాక్షన్స్, ఆన్ కెమెరా వాళ్ళు ఆ పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు వావ్ అనిపించిందంటే ఆ కస్టమర్ రియాక్షన్స్ తీసుకోండి, వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని పోస్ట్ చేయండి. ఆబ్వియస్లీ ఫోటో కానీ వీడియో కానీ వాట్ ఎవర్. ఓకే, సేమ్ జిమ్, సెలూన్, ఇవన్నీ కూడా. సెలూన్ వెళ్ళారు, మంచి బ్యూటీ మేకప్ లేకపోతే హెయిర్ కట్ ఏదో చేసుకున్నారు, ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ఫీల్ వావ్ మూమెంట్ ఉంటే దాన్ని క్యాప్చర్ తీసుకెళ్ళి పెట్టండి. గాట్ ఇట్. హైజీన్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, నేను చెప్పినట్టు ఏమేమి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. హైజీన్ అంటే కిచెన్లో మెయిన్లీ క్లీన్లీనెస్ చెక్ లిస్ట్ అన్నాను కదా నేను, చెక్ లిస్ట్ లాంటిది. హైజీన్ ఏమేమి చేస్తారు, మీరు ఎక్కడి నుంచి ఫుడ్ తీసుకొస్తారు, మీరు వేర్ ఆర్ యూ గెటింగ్ యువర్ రా మెటీరియల్ ఫ్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి, ఏదో ఎగ్జాంపుల్స్ అయ్యి మిరప్పొడి తెస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు మిరప్పొడి, ఏం మిరప్పొడి వాడతారు, మీరే దాన్ని ఆర్గానిక్గా చేసిస్తారా ఏంటి, ఏం సంగతి, ఎక్కడ స్టోర్ చేస్తారు దాన్ని, ఆ స్టోరేజ్ ఫోటో తీయండి. ఆ ఫ్రిడ్జ్ ఏదో ఉంటుంది కదా మీకు స్టోరేజ్ ఫోటో తీయండి, అది ఎంత క్లీన్గా ఉందో చెప్పండి.
గాట్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఓనర్స్ ప్యాషన్ ఆర్ స్టోరీ, దిస్ ఇస్ ఫౌండర్ స్టోరీ అంటాను. మళ్ళీ నేను స్టోరీ చెప్పండి, ఏం జరుగుతుంది, ఎట్లా స్టార్ట్ చేశాడు ఆ పర్టికులర్ రెస్టారెంట్, ఆ జిమ్ ఎట్లా స్టార్ట్ చేశాడు, సెలూన్ ఎట్లా స్టార్ట్ చేసి ఏంటి ఎట్లా, హౌ డిడ్ ఇట్ హ్యాపన్ అని చెప్పి. గాట్ ఇట్. అండ్ న్యూట్రిషన్, స్కిన్, దాని తర్వాత ఫిట్నెస్ టిప్స్ ఏంటి సెలూన్కి అయితే కనుక ఎట్లా, ఆబ్వియస్లీ వేరే వాటికి కూడా మంచివి ఇవ్వండి. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే జిమ్కి సంబంధించింది, దాని తర్వాత ఏమంటారు రెస్టారెంట్ అంటారు, రెస్టారెంట్ అంటే ఫుడ్ ఎట్లా తయారు చేయాలా ఏంటి, ఫుడ్ స్టాల్ నడిపేదానికి టిప్స్. If you want to start a food stall or if you want to start a restaurant like this, these are the tips you can give. లేకపోతే ఈ పర్టికులర్ రెసిపీస్ని మీరు మేనేజ్ చేయాలంటే ఎటువంటి టిప్స్, వాట్ ఎవర్ ద టిప్స్ యూ హ్యావ్, దీస్ ఆర్ ఆల్ యూ కెన్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ అనమాట. దిస్ ఈస్ ఫర్ లోకల్ సర్వీసెస్. గాట్ ఇట్. సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ ద సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. అయితే ఇంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఈ కంటెంట్ని రౌండ్ చేయడమే, ఈ రౌండ్ చేసుకుంటూ ఉండడమే. ఓకే, ఏదైనా ఒక సిస్టమ్ పెట్టుకోండి, నోషన్ సిస్టమ్ పెట్టుకోండి. నోషన్ ఇస్ ద వన్ విచ్ ఐ ఆల్వేస్ కీప్ ఆన్ రికమెండింగ్. నోషన్ అని ఒక టూల్ ఉంటుంది, NOTION. వీలైతే దాని వీడియో చేసినప్పుడు నేను తీసుకొచ్చి పెడతాను. దాంట్లో మీరు కంటెంట్ అంతా కూడా మీరు రాసి పెట్టుకోవచ్చు, మన నోట్స్ లాగా మెయింటైన్ చేసుకుంటూ, క్యాలెండర్స్ లాగా మెయింటైన్ చేయొచ్చు అందులో నీట్గా. అటువంటి ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుని దాంట్లో రాసి పెట్టుకోండి, లేకపోతే పుస్తకంలో రాసి పెట్టుకోండి. ఈరోజు ఈ పర్టికులర్ కంటెంట్ రాయాలని చెప్పి మైక్రోగా ఆలోచించకుండా కంటెంట్ బకెట్స్ పెట్టేసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే కనుక మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే ఇట్లా, థర్స్డే ఇట్లా చేసేసినారంటే ఆ పర్టికులర్ డేకి ఇన్స్టంటేనియస్గా అప్పటికప్పుడు తీసుకొచ్చేసేయండి. యూ డోంట్ నీడ్ టు అదే పనిగా ఆర్టిఫిషియల్గా ఉండాల్సిన అవసరం లేదు. మండే అయింది, ఓకే లాస్ట్ మండే నేను ఈ మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ చేశాను, ఈ మండే నేను దీని గురించి మాట్లాడతాను. లైవ్గా మాట్లాడండి, ఐడియాస్ ఇంకా బాగా వస్తాయి, నేచురల్గా ఉంటాయి. సిమిలర్లీ ఫర్ ఆల్ అన్నిటికీ కూడా చెప్తున్నాను. ఓకే, దట్స్ ద వన్ బిగ్గెస్ట్ టిప్ ఐ కెన్ గివ్ యూ, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ బీ యాజ్ మచ్ నేచురల్ యాజ్ పాసిబుల్. ఎంత నేచురల్గా మాట్లాడితే అంత మంచిది. జస్ట్ స్పీక్ అవుట్ యువర్ హార్ట్ అని చెప్తాను. స్పీక్ అవుట్ యువర్ బ్రెయిన్, స్పీక్ అవుట్ యువర్ హార్ట్. మీ మనసులో, మీ బుర్రలో ఏదుందో అలా మెల్లగా దోసేసండి. ఇట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ గుడ్ కంటెంట్ అండి, ఐమ్ టెలింగ్ యూ. గాట్ ఇట్. చలో, సో టుడే డన్ ఫర్ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. సో నేను చెప్పినట్టుగా ఈ ఆఫ్లైన్ బిజినెసెస్కి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక మీరు ముందు వీడియోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం డిజిటల్ అండ్ కోచింగ్ బిజినెసెస్ గురించి. ఇక్కడ నేను బ్రాడ్లీ 3 తీసుకొచ్చాను. ఒకటి వచ్చి డిజిటల్ అండ్ ఈకామర్స్ బిజినెస్, ఈకామర్స్ కూడా దాంట్లోకే వస్తుంది కాబట్టి కోచింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఒకటి, దాని తర్వాత యాక్చువల్ డిజిటల్ ఫ్రీలాన్సర్స్ అండ్ ఏజెన్సీస్ గురించి నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చి మాట్లాడదాం. ఓకే, డోంట్ మిస్ ద సిరీస్, దిస్ ఈస్ వెరీ వాల్యుబుల్. అండ్ ఇఫ్ యూ ఆర్ రియలీ వాంట్ టు స్టార్ట్ ఎనీ ఆఫ్ దీస్ బిజినెస్ ఆర్ లేదు మీరు ఆల్రెడీ ఆ బిజినెసెస్లో ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. తొందరలో తీసుకొచ్చి అది కూడా మీకు అప్లోడ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, చలో అండి, ఈ వీడియో మీకు మంచి వాల్యూ తీసుకొచ్చిందని అని భావిస్తున్నాను. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అబౌట్ ద అదర్ నెక్స్ట్ కంటెంట్ బకెట్స్. అంటిల్ దెన్ బాయ్. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.